ఓం గురుభ్యో నమః. ఒక స్త్రీమూర్తి కామెంట్‌లో ఇలా పెట్టారు. ఏంటంటే, తాగుడుకి, సిగరెట్స్‌కి ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండమ్మా అనన్నారు. అయితే దీనికొచ్చేసరికలకి చెప్పాలి అనంటే, తాగుడు, సిగరెట్లు అనేసరికలకి ఇది ఈ మధ్య ఆధునిక ప్రపంచంలో అందరికీ అలవాటైపోయింది. కాకపోతే ఇది వ్యసనంగా కావద్దు. వ్యసనం అయిపోయినట్టయితే మీ వాళ్ళని ఎవరైనా గాని అన్నదమ్ములు కావచ్చు, భర్త గావచ్చు, తండ్రి గావచ్చు, ఎవరైనా మగవారు మీ ఇంట్లో గనక కొంచెం అధికంగా గనక బానిసలయ్యుంటే దీనికి, వాళ్ళకి నచ్చచెప్పి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ చెయ్యాలి కానీ, వాళ్ళని బలవంతం అయితే పెడితే ఈ ప్రక్రియ పనిజెయ్యదు. అందుకని మీరేం చేస్తారు అనంటే నయానా భయానా నచ్చచెప్పుకునే వాళ్ళకి, వాళ్ళు కూడా నేను మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను ఏమిటో అని వాళ్ళు కూడా బాధపడ్డప్పుడు, వాళ్ళ బాధ, మీ బాధ తోడైనప్పుడు చెప్పేది నేను ఇదొకటి రెమెడీ అనమాట. ఏంటి అనంటే గానుగ చెట్టు అని ఉంటుంది. మన రోడ్డు డివైడింగ్‌లో ప్రతి చోట చెట్లు పెట్టే ఉంచుతారు. గానుగ చెట్టు అని ఉంటుందనమాట. ఆ చెట్టు ఆకులు 2 ఆకులు. అంటే పూటకి 2 ఆకులు, 3 పూట్ల. ఆకులు శుభ్రంగా కడిగేసి నమిలిచ్చండి. నమలడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అనంటే, ఇట్లా 21 రోజులు చెయ్యాలి. నమలడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు, దాన్ని రసం తీయండి. మిక్సీలో వేస్తే రసం వస్తుంది. ఆ రసం తీసి, ఆ రసాన్ని అందులో కొంచెం తేనె కలిపి తాగిచ్చండి. ఇట్లా 21 రోజులు చేసిన తర్వాత, వాళ్ళు నెమ్మదిగా అందులో నుంచి బయటపడి తాగాలని వాళ్ళకసలు అనిపిచ్చదు. శుభం.